అందరికీ నమస్కారం అండి. అమకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున చదివే వ్రత కథ గురించి తెలుసుకుందాము. అలాగే ఈ వ్రత కథని చదివినా కానీ విన్నా కానీ చాలా పుణ్యమైతే లభిస్తుంది. మరి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి పూజ అయిపోయాక వ్రత కథనైతే తప్పనిసరిగా చదవాలి, లేదంటే వినుకుంటూ అక్షంతలైతే వేయాలి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సుత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకానికి ఉపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు. ఆ తర్వాత ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వర్ని ఉద్దేశించి, నాద, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అది విన్న పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు కాత్యాయిని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కూడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె గుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన్నే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాలాన గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తామామలకు సేవ చేసేది. అలాంటి యోగ్యురాలైన స్త్రీకి వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నువ్వు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి మాయమైపోయింది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తామామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా మహిళలు కూడా చారుమతి కలను గురించి విని వారు కూడా పూర్ణిమ ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూశారు. ఆ శుక్రవారం రానే వచ్చింది. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలార స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశాన్ని ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మవారిని ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడోపచార పూజలతో పూజించి భక్ష్యభోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. అలా వెళ్ళేటప్పుడు ఆ మహిళలు అందరూ కూడా చారుమతిని పొగడసాగారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసే సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సుతా మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలనైతే ఇవ్వాలి. అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజ చేసిన వారు నైవేద్యంగా అలాగే ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఇలా మొత్తం చదువుకున్న తర్వాత చేతిలో ఉన్న అక్షంతలు అమ్మవారి దగ్గర వేయాలి. ఇంతటితో వ్రత కథ పూర్తయిపోయినట్టే. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు తోరం ఎలా తయారు చేసుకోవాలి, కలశం ఎలా పెట్టాలి, వాయనం అమ్మవారికి ఎలా ఇవ్వాలి, ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి, అలాగే పూజా విధానం అన్నిటిని గురించి కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను. ఎవరికైనా పూజ చేయాలనుకుంటే తెలుసుకొని చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.